హాయ్ అండి. ఈరోజు టమాటా చట్నీ చేస్తున్నాను. టమాటాలు ముక్కలు కోసి పెట్టుకున్నానండి. జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి. ప్యాన్ వేడెక్కింది. కొద్దిగా ఆయిల్ పోస్తున్నాను. దీంతో 2 పోసానండి. ఎండుమిరపకాయలు వేయిస్తున్నాను. మనం ఎన్ని కావాలి చూసుకొని వేసుకోవచ్చండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి. ఎండుమిరపకాయలు, జీలకర్ర వేస్తున్నాను. ఇది కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుందండి. సిమ్లో పెట్టి వేయించాను నేను. తీసేస్తున్నానండి. మిరపకాయలు, జీలకర్ర వేయించి తీసేసానండి. ఇంకా ఈ ఆయిల్లోనే టమాటా ముక్కలు వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేస్తున్నాను. కలుపుకోవాలండి. ఈ ముక్కలన్నీ మెత్తగా అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. కొద్దిగా తగిన సాల్ట్ వేస్తున్నాను. ఇలా మగ్గిందండి. ఇంకా మగ్గించుకోవాలి. ఈ టమాటా చట్నీ అండి నేను ఎండుమిరపకాయలతో చేస్తున్నాను. పచ్చిమిరపకాయల కన్నా ఎండుమిరపకాయలది చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చింతపండు కూడా దీంట్లో వేసేస్తున్నాను. కొద్దిసేపు మగ్గించుకోవాలండి. ఇంకా అయిపోతుంది. ఇంకా మగ్గిపోయిందండి. ఆఫ్ చేస్తున్నాను స్టవ్. ఇలా రావాలండి మెత్తగా. వేయించిన ఎండుమిరపకాయలు, జీలకర్ర జార్లో వేస్తున్నాను. వెల్లుల్లి కూడా వేస్తున్నాను. 3 కలిపి ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేస్తాను. తర్వాత టమాటా వేస్తాను. ఇలా గ్రైండ్ చేశానండి. కొద్దిగా ఈ ఉడికించిన టమాటా వేస్తున్నానండి. టమాటా, చింతపండు గ్రైండర్లో వేసి ఇది కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత వేసానండి. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసేస్తానండి. మిగిలిన వెల్లుల్లి కూడా వేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేశానండి చట్నీ. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. తాలింపు వేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసాను బౌల్లో. పోపు వేసుకోవడానికి కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, మినప్పప్పు అండి వేసేస్తున్నానండి. అన్నీ ఇలా వేయించుకోవాలండి. ఇవి దీంట్లో మినపప్పు వేసాం కదండి, అవి బాగా వేగాలి. లేకపోతే పచ్చిగా ఉంటే టేస్ట్ ఉండదండి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేస్తున్నానండి. వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు ఈ టమాటా చట్నీలో వేసేస్తున్నాను. గ్రైండ్ చేసిన టమాటా చట్నీలో కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇంకా రెడీ అయిందండి ఈ ఎండుమిరపకాయలు టమాటా చట్నీ అండి. రైస్లో బాగుంటుంది. దీని కాంబినేషన్ బంగాళదుంప ఫ్రై అండి. చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.